హలో అండి, అందరికీ నమస్తే. గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు యాక్చువల్గా సండే అండి. సో మేము ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేద్దామని ప్లాన్ చేసామండి. ఇది యాక్చువల్గా మేము 1 డే ముందు ప్లాన్ చేసాము. సో 1 డే ముందు మేము గుండు పప్పు ప్లస్ రవ్వ అండి నానపెట్టేసి మేము సోక్ చేసామండి. సోక్ చేసినాక మేము దాని తర్వాత మిక్సీ పట్టామండి. సో అది మిక్సీ పట్టినాక రెండు కలిపేసి మేము ఫర్మెంటేషన్ కోసం ఓవర్ నైట్ అనేది పెట్టాము అది బటర్ని. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ నేను జస్ట్ దానిలో కొంచెం ఉప్పు కలుపుకొని బాగా కలిపానండి. బాగా కలిపేసి దానిలో ఏంటంటే చూడండి, మన ఇడ్లీ ప్లేట్స్ ఉందండి. నా దగ్గర అయితే ఇడ్లీ ప్లేట్స్ ఉన్నాయండి. సో దానిలో చూడండి నేను స్టార్టింగ్ వచ్చేసి కింద నుంచి చేస్తానండి. దానిలో చూడండి మాకైతే ఒక ప్లేట్లో 4 వస్తాయండి ఇడ్లీ. సో నేను దానిలో ఫస్ట్ ఏంటంటే ప్రాపర్గా నేను గ్రీసింగ్ చేశాను. మనం ఇది గ్రీసింగ్ వచ్చేసి ఆయిల్ లేకపోతే మన నెయ్యితోటి చేసుకోవచ్చండి. ఓకే, ప్రాపర్గా గ్రీసింగ్ చేస్తే ఏంటంటే లాభం ఏమవుతుందంటే దీనిలో ఏంటంటే మనం ఇడ్లీ ఉరికినాక ప్రాపర్గా మనం ఇట్లా స్పూన్ తోటి మంచిగా తీయడానికి వస్తుందండి. దానిలో మనకు తీసేటప్పుడు ప్రాబ్లం అనేది ఏం రాదు. సో మనం ఇక్కడ చూసారు కదా, నేను 4 ఇడ్లీ ప్లేట్స్ అనేది ఫిల్ చేసానండి. ఫిల్ చేసినాక నేను సైడ్గా దానిలో ఇడ్లీ బొగనలో నేను దానిలో వాటర్ పెట్టానండి. సరిపోయేంత వాటర్ పెట్టేసి దానిలో హీట్ చేశానండి. ఇప్పుడు చూస్తాం కదా, హీట్ చూసినాక నాకు సపోజ్ ప్రాపర్గా వేపర్ వచ్చిందాక చూడండి. ఇప్పుడు వేపర్ వచ్చింది కదా దానిలో ప్రాపర్గా. సో వాటర్ అనేది ప్రాపర్గా బాయిల్ అయిందండి. సో మనం మనకు ఇడ్లీ ప్లేట్స్ పెట్టడానికి రెడీ ఉందండి. సో నేను చూడండి ఇక్కడ ఇడ్లీ ప్లేట్ అనేది దానిలో పెడుతున్నాను. బేసన్లో పెట్టేసి నేను మూత పెడతానండి. ఇంకోటి ఏంటంటే సార్, ఇక్కడ గ్యాస్ అనేది ఫుల్ ఫ్లేమ్గా పెట్టకూడదండి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టాలి. ఫుల్ ఫ్లేమ్లో కొడితే ఏంటంటే వాటర్ ఉంటుంది కదా, అది చాలా వేడైపోయి ఇడ్లీ కాలిపోయే ఛాన్స్ ఉంటుందండి. సో బెటర్గా తక్కువ సిమ్గా వేసానండి. గ్యాస్ కొంచెం తక్కువనే పెట్టినాక చూడండి, నేను మార్నింగ్ మాకు ఇది పపాయ తిన్నామండి. పపాయ కట్ చేసి పెట్టాను. సో ఇప్పుడు పపాయ తింటామండి. నేను చూడండి దాంతోపాటు ఏంటంటే నేను దీన్ని చట్నీ చేశానండి, టమాటా పల్లి చట్నీ. ఇదేమో చాలా బాగుంటుందండి. దీనిలో ఏంటంటే ఇది మీకు కావాలంటే రెసిపీ కావాలి అంటే మాకు కామెంట్ చేయండి. ఇది రెసిపీ కూడా కంపల్సరీగా పెడతాను మళ్ళీ వీడియో పెట్టేసి. ఇక్కడ చూసారు కదా, మేము ఇప్పుడు ఇడ్లీ అయిపోయిందండి. సో మేము చూడండి ఇక్కడ ఇడ్లీ అనేది మేము తీసాము ప్లేట్లోకి వెళ్ళి. ప్రాపర్గా చూడండి చాలా ఈజీగా అనేది మాకు స్పూన్ తోటి వచ్చేసింది. మాకైతే తీయడానికి ఏం ప్రాబ్లం లేదండి, రావట్లేదు. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.